భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా సత్కళ వాహిని సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతి ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మేయర్ సుంకర పావని తిరుమల కుమార్ విచ్చేశారు. దేశభక్తికి సంబంధించిన నృత్యం, పాటల పోటీల్లో విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. అలాగే పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పార్టిసిపెంట్ సర్టిఫికెట్లు అందజేశారు. సత్కళ వాహిని వ్యవస్థాపక కార్యదర్శి ఈవి కృష్ణమాచార్యులు లక్ష్మీ దంపతుల పెళ్లి రోజు సందర్భంగా మాజీ మేయర్ సుంకర పావని చేతుల మీదుగా కేక్ కట్ చేసి సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. దేశానికి సంబంధించి ఎన్నో పాత్రలు వేశారు కాబట్టి బాలకృష్ణ గారికి ఇవ్వడం చాలా సముచితం. అవార్డు ఇవ్వగానే ఫస్ట్ మేము వెళ్ళింది రెండే వెళ్ళాం. నన్ను మా మధ్యలో విజయలక్ష్మి గారు నాతో వచ్చారు. ఫస్ట్ వెళ్ళింది మేయర్ గారు పావని గారు ఇంటికి వెళ్ళాం. నేను చెప్తా అంటున్నారు బయటికి వెళ్తున్నారు, ఆ సందర్భంలో డిస్టర్బ్ చేయమని వాళ్ళు పిలిచిస్తాం. రెండోది ఎవరండి అంటే బాలకృష్ణ గారి ఇంటికి వెళ్ళాం. బాలకృష్ణ గారు ఎవరండి? మన ఊళ్ళో మన కాకినాడ వాళ్ళు ఇక్కడే పెట్టి మన నిశ్చితార్థం కూడా మేము వెళ్ళాం. ఎస్ఆర్ఎంటీ వాళ్ళ సందులో దేవరపల్లి విధంగా ఇంటికి వాళ్ళ అబ్బాయికి మీ బామ్మ గారికి మీ బావగారికి ఇంత అవార్డు వస్తుంది కంగలకి నాయన అని చెప్పి ఆ అబ్బాయికి చెప్పి మేము రావడం జరిగింది. నిన్ననే విజయలక్ష్మి గారు వచ్చారు. చాలా ఒక కాకినాడ అల్లుడు అన్నమాట. కాబట్టి ఇలాంటి మెరికల్స్లో నా వెంటనే మెసేజ్ కూడా నేను మళ్ళీ వాళ్ళకి మెసేజ్ చెప్పి మెసేజ్ బాలకృష్ణ గారు కూడా మన దావలో పెట్టడం జరిగింది. ప్రత్యేక ధన్యవాదాలు. చాలాసార్లు ఆయనతో నేను మాట్లాడాను. నా దగ్గరికి వచ్చారు. మంచి వ్యక్తికి ఒక పద్మవిభూషణ్ అవార్డు ఇవ్వడం అనేది మనం అందుకని సూర్యారావు గారు ఇక్కడ అభిమాని వీరాభిమాని ఎన్టీ రామారావు అభిమాని ఇవాళ అనుకోకుండా ఈ సంఘటనలు 5 రోజుల నుంచి నడుస్తున్నాయి. బాలకృష్ణ గారి నుంచి నడవలేదు. వేదిక మీద ఎన్టీ రామారావు గారు రాబోతున్నారు. వేదిక మీద ఇదంతా ఒక మెరికల్ అనమాట. అది దాని తగ్గట్టుగా పావని గారు కరెక్ట్ పెడతాను దేవుడి పంపించారు. అది అంతా కూడా ఇదంతా విశేషం. ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం చేపడుతూ ఉన్నారు. దానికి గాను ముందుగా మరి దంపతులు ఇద్దరిని కూడా అభినందిస్తున్నాను మనస్ఫూర్తిగా. అదేవిధంగా ఈ గణతంత్ర దినోత్సవంగా కృష్ణమాచార్య దంపతుల వివాహ దినోత్సవం కూడా రావడం చాలా సంతోషం. వారికి కూడా ముందుగా వివాహ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు మరి ఎంతో పెద్ద మనసుతో ఆయన చెప్పడం, నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు రావడం మాకు అందరికీ కళాకారులందరికీ కూడా వచ్చినట్టు చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాము అని చెప్పడం అంటే నిజంగా చాలా పెద్ద హృదయం కావాలి అలా చెప్పాలంటే కూడా. ఎందుకంటే ఎవరికన్నా ఏదైనా ఒక అవార్డు వచ్చిందంటే మనకి రాలేదే అని చెప్పేసి బాధపడేవాళ్ళు ఉన్నారు. ఈ తరుణంలో నిజంగా ఒక కళాకారుడికి గుర్తింపు వచ్చింది, ఒక అవార్డు వచ్చింది అంటే మాకు అందరికీ కూడా వచ్చినట్టే అని చెప్పి ఆయన ఈరోజు ఇంత సంతోషంగా చెప్తా ఉన్నారు అంటే అది ఆయన యొక్క గొప్పతనం అని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ఇదే విధంగా ఈ సత్కార వాహిని ద్వారా ఎంతోమంది సంగీతంలో ప్రావీణ్యం పొందాలని చెప్పి నేర్పడమే కాదు, వాళ్ళకి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం ద్వారా వాళ్ళని ఇంకా తీసుకురావడం కానీ వాళ్ళ కళని ఇంకా మెరుగుపరిచే విధంగా ముందుకు తీసుకెళ్ళడం